బ్రేకింగ్ చూసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ల విచారణకు వైసీపీ నేతలు హాజరయ్యారు. గత నెలలో జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, అంబటి రాంబాబు సోదరుడు మురళి విచారణకు హాజరయ్యారు. రెంటపాల పర్యటన నిబంధనలు పాటించకపోవడంతో పాటు అనుచరులను భారీగా ఎందుకు తీసుకువచ్చారని పోలీసులు వారిని ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, గత నెలలో జగన్ రెంటపాల పర్యటనల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినటువంటి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ నాయకులు విచారణకి హాజరైనట్లుగా తెలుస్తుంది. మరి విచారణకి ఎవరెవరు హాజరయ్యారు? ఏదైతే సత్తెనపల్లి సంబంధించినటువంటి జగన్ టూర్ పర్యటనలో కూడా ఎన్నో వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక అలజడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అయితే వైసీపీ నాయకులపై కార్యకర్తలపై కొంతమంది నాయకులకు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. మరికొంతమందిపై కూడా పలు సెక్షన్ కింద కూడా వైసీపీ నాయకులు పేర్ని నాని కావచ్చు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా విచారణకైతే హాజరవుతా ఉన్నారు. ఈ విచారణ నేపథ్యంలో కూడా అసలు అంటే అనుమతి లేకుండా కూడా జగన్ పర్యటనకు సంబంధించి అనుమతి కొంతమంది మాత్రమే అనుమతి ఇస్తారు. మీరెందుకు పాల్గొన్నారంటూ కూడా పోలీసులు విచారణ అడిగినటువంటి పరిస్థితి. ఒకవేళ ఏదైతే ఆ ర్యాలీకి వచ్చినా కానీ ఎందుకు పోలీసులపై విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులు అక్రమంగా డ్యూటీలు చేస్తుంటే వారిపై తిరగబడటం కానీ లేదంటే వారిపై దౌర్జన్యం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేశారంటూ కూడా వాళ్ళని ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అయితే గతంలో కూడా అతనిపై పలు కేసులు కూడా నమోదు కాబడినాయి. అయితే సత్తెనపల్లికి సంబంధించి ఇప్పటికే విచారణలో ఉంటుండగా ఇంత ఉన్నటువంటి అంబటి రాంబాబు ఆ రోజు రెంటపాల పర్యటనలో కూడా వారు పెట్టినటువంటి బారికేడ్లు ఏవైతే ఉన్నాయో అది విసిరేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని కూడా పలు దుర్భర్షలాడినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అతనిపై వెంటనే కూడా కేసు నమోదు చేసి పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే ఐపీసీ 188, 332, 353, 427 ఈ 4 సెక్షన్ కింద కూడా అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం కేవలం పోలీసులు చేసినటువంటి పనుల వల్లే మేము ఇట్లా జరగబడాల్సి వచ్చిందని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఇటు జగన్ సంబంధించిన టూర్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరికొంతమంది వైసీపీ నాయకులపై కూడా మరిన్ని కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే భార్గవ్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. అయితే సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గా ఇచ్చినటువంటి మొట్టమొదటిసారి జగన్ పర్యటన ఉంది కాబట్టి అతని ఆ బల ప్రదర్శన చూపించుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సరే ఆ పెద్ద ఎత్తున కూడా డీజేలు పెట్టి ర్యాలీలు నిర్వహించి జన సమీకరణ చేశారు సత్తెనపల్లిలో. అయితే దీనికి సంబంధించి మొట్టమొదట పల్నాడు జిల్లా ఎస్పీని కలిసినప్పుడు కొంతమంది మాత్రమే ర్యాలీలో పాల్గొంటాము, ఇన్ని వాహనాలు మాత్రం ర్యాలీలో పాల్గొంటాయని చెప్పినప్పటికీ కూడా దానికి మించి ర్యాలీలో జన సమీకరణ చేశారు, వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన విచారణలో అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికీ అడిగినటువంటి పూర్తిగా ఇటు ఏదైతే సత్తెనపల్లి జగన్ టూర్ కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇటు పోలీసులు అయితే ఎక్కడా కూడా ఆ సమయాన్ని వృధా చేయకుండా సరే ఏదైతే డ్రోన్లకు సంబంధించినటువంటి ఆ వీడియోలు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అయితే జగన్ టూర్ లో ఎవరైతే పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారో ప్లస్ పోలీసులపై ఎవరు దుర్భర్షలాడారో అటువంటి వారిపై కూడా ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. మొత్తం 113 మంది వైసీపీ నాయకులపై ఇప్పటికే పోలీసులు అయితే ఆ నోటీసులు జారీ చేశారు. అయితే మరి వీరి కోసం ఎలాంటి ప్రశ్నలు సిద్ధం చేశారు? మరి పోలీసులు అడిగిన ప్రశ్నలకి వీరు సమాధానాలు ఇస్తున్నారా? ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మరి రేపు కూడా విచారణకి పిలిచే అవకాశం ఏమైనా ఉందా? ఓకే.
ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.